సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు కొన్ని కామెంట్స్ గురించి ఆ కామెంట్స్ యొక్క వివరణ అనేది ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది. మొట్టమొదటి కామెంట్ మనం చూసుకున్నట్లయితే పాస్ మిట్ కొట్టడం వల్ల తెల్లకాయ అవుతుందా, పాస్ మిట్ కొట్టడం వల్ల పూత రాలుతుందా, ఆ తర్వాత రెండోది మనం చూసుకున్నట్లయితే పెగాసిస్ కొట్టడం వల్ల పూత రాలుతుందా, మూడోది మనం చూసుకున్నట్లయితే నల్ల సల్ఫర్ వాడడం వల్ల పూత రాలుతుందా. సో ఇటువంటి డౌట్స్ ఈ క్లారిఫికేషన్ అనేది అందరికీ తెలియాలి కాబట్టి వాటి కోసం అని మీ ముందుకు రావడం జరిగింది. అయితే మనం జనరల్ గా చూసుకున్నట్లయితే పాస్మిట్ లో ఇథియాను 50% ఈసీ ఫార్ములేషన్ లో ఉంటుంది. సో ఇథియాన్ 50% ఉండడం వల్ల యాక్చువల్గా మొక్క మీద ఎలా ఇంపాక్ట్ చూపెట్టింది అంటే అది వచ్చేసరికి జనరల్గా తామర పురుగుకి నల్లి మీద పనిచేస్తుంది. అయితే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు, అధిక టెంపరేచర్ ఉన్నప్పుడు ఈ పాస్మిట్ని మనం ఎక్కువ డోస్తో స్ప్రే చేయడం వల్ల ఆటోమేటిక్గా పూత మీద, ఆకు మీద, కాయ మీద ఇంపాక్ట్ అనేది చూపెట్టింది. తెల్లకాయ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పూత కూడా రాలిపోయే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే అవాయిడ్ ది డైరెక్ట్ స్ప్రేయింగ్ ఆఫ్ ఓపెన్ ఫ్లవర్స్, అంటే ఏదైతే పూతకు సంబంధించినటువంటి క్రాప్స్ ఉంటాయో వాటి మీద డైరెక్ట్ స్ప్రేయింగ్ అనేది అవాయిడ్ చేయడమే మంచిది పాస్మిట్ని అని చెప్పడం జరిగింది. సో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి. ఆ తర్వాత రెండోది పెగాసిస్ వచ్చేసరికి అధికమైన పూత ఉన్నప్పుడు కొట్టకపోవడం మంచిది. దానితో పాటు అధికమైన టెంపరేచర్లో వాడకపోవడం మంచిది అనేది కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత నల్ల సల్ఫర్ తీసుకున్నట్లయితే లిమిటెడ్ డోస్తో ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. దానివల్ల పూతకు కానీ కాయకు కానీ మంచిదనమే కానీ చెడైతే ఏం లేదు. సల్ఫర్ అనేది మొక్కకు చాలా మంచిది. సో ఇవన్నీ అందరూ తెలుసుకొని పాటిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా అధికమైన టెంపరేచర్లో అధికమైన డోసులు ఉన్న మందులు, అంటే అధికమైన డోసు అంటే 40%, 50%, 80% మాలిక్యూల్ ఫార్ములేషన్ ఉన్న మందుల్ని అధికమైన టెంపరేచర్లో కొట్టకపోవడం మంచిది. దానివల్ల ఇంపాక్ట్స్ అనేది మొక్క మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ సూచనని ప్రతి ఒక్కరు పాటిస్తారని రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా బొడ్డోడు బెలాస్టిక్, అంటే ఎక్కువ మంచు పడతా ఉన్నది. సో ఈ మంచు టైంలో బొడ్డోని వాడటం వల్ల, ఎందుకంటే మనం కొట్టిన మందు అనేది ఆకు మీద పడి అలాగే ఉండి మంచు పడ్డప్పుడు ఆ నీటితో కలిసి రాలిపోతుంది. అలా రాలనేయకుండా వితిన్ 5 minutesలో మొక్కలకు చొచ్చుకొని పోయే విధంగా చేయడానికి బొడ్డోడు బెలాస్టిక్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు దాంట్లో సిలికాన్ ఉంటుంది కాబట్టి లేయర్ లాగా ఏర్పడి మంచిగా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. దాంతోపాటు ఏదైతే వాటర్ యొక్క pH వాల్యూని బ్యాలెన్స్ చేస్తుంది. అదేవిధంగా మొక్కలో తొందరగా పెనిట్రేట్ అయ్యి తొందరగా మందు యొక్క ఎఫికసీని మొక్క మీద చూపించడానికి కూడా ఈ బెలాస్టిక్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అవుతారని మనసారా కోరుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.